మొదటిగా మనం సాక్షి సినిమా పేజీలో ఏముందో చూద్దాం. మజిలీ దర్శకుడితో మళ్ళీ నాగచైతన్య కెరీర్లో 25వ చిత్రానికి సంబంధించి పనులు ఊపందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వృషకర్మ పరిశీలనలో ఉన్న టైటిల్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కెరీర్లో ఇది 24వ చిత్రం కాగా తన కెరీర్లోని 25వ సినిమాకి సంబంధించి మంచి కథ కోసం చూస్తున్నారట నాగచైతన్య. ఒక దశలో కిషోర్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు ఈ హీరో ఓకే చెప్పారని, ఆ కథతో తెరకెక్కేదే నాగార్జున కెరీర్లో 25వ మైలురాయి చిత్రం అవుతుందనే ప్రచారం సాగింది. కానీ తనకు మజిలీ వంటి హిట్ ఫిలిం ఇచ్చిన శివ నిర్వాణతో 25వ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట నాగచైతన్య. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, పూర్తి కథ సిద్ధమైన తర్వాత శివ నిర్వాణతో సినిమా చేసే విషయమై నాగచైతన్య ఒక నిర్ణయం తీసుకుంటారని ఫిలిం నగర్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. మరి శివ నిర్వాణతో నాగచైతన్య కాంబినేషన్ రిపీట్ అవుతుందా? నాగచైతన్య 25వ సినిమా ఏ దర్శకుడితో ఉంటుంది అనే వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇది నాగచైతన్య సంబంధించినటువంటి అప్డేటు. నాగచైతన్య తన కెరీర్లో ఇప్పటి వరకు 24 సినిమాలు చేశారు. అంటే 24వ సినిమా ఇప్పుడు ఏదైతుందో అది ఆల్రెడీ విరూపాక్ష దర్శకుడి దర్శకత్వంలో నాగచైతన్య అలానే మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతుంది. సో ఇది కూడా దీని కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. అయితే ప్రతి హీరో కానీ దర్శకుడు కానీ వాళ్ళ యొక్క 25, 50, 75, 100 సినిమాలకు సంబంధించి కొద్దిగా స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు. ఇదే క్రమంలో నాగచైతన్య యొక్క 25వ సినిమా ఏదో ఇది కొద్దిగా ప్రెస్టీజియస్గా తీసుకొని మంచి సినిమా చేయాలి అంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా ఉంది. సో అది కామన్గా జరిగేదే. అయితే ఇది ఒక కొత్త దర్శకుడితో తీస్తున్నాడు అనేటువంటి ఒక టాక్ వచ్చినప్పుడు కూడా మజిలీ సినిమా మనం చూసాం. సమంత నాగచైతన్య ఒక కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ సెన్సిబుల్ లవ్ని చిత్రీకరించడంలో దర్శకుడు మాత్రం 100కి 100% సక్సెస్ అయ్యాడు. సో నిన్ను కోరి సినిమా చేసినటువంటి శివ నిర్వాణ దాని తర్వాత మజిలీ దర్శకత్వం కూడా వహించారు. మజిలీ అనేది చాలా ఎక్స్ట్రాడనరీ హిట్ అయింది. సో దాని తర్వాత ఖుషి సినిమా చేసినప్పుడు కూడా ఓకే లవ్ సెంటిమెంట్ బాగున్నప్పుడు టోటల్ కాన్సెప్టు ఆ మతపరమైనటువంటి ఏదైతే అంశాన్ని అంత సరిగా డీల్ చేయలేదు అనేటువంటి ఒక అపవాదం అయితే ఆయన మూట కట్టుకున్నారు. ఇదే క్రమంలో ఏదేమైనా ఒక సెన్సిబుల్ డైరెక్టర్ అయినటువంటి శివ నిర్వాణ దర్శకత్వంలో చేయాలని చేతు భావిస్తున్నట్టుగా. సో అందుకే కొత్త దర్శకుడితో అనుకున్న సినిమాని కొంత పోస్ట్ పోన్ చేసి ఈ శివ నిర్మాణ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఆ కథ రెడీ అయిన తర్వాత అప్పుడే 25వ సినిమాని అనౌన్స్ చేద్దామనే ఆలోచనలో నాగచైతన్య ఉన్నట్టుగా ఈ యొక్క వార్త. ఏదేమైనా కూడా ఇది ఊహాగానాలు మాత్రమే, ఫిలిం నగర్ చక్కర్లు కొట్టేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా నాగచైతన్య అనౌన్స్ చేసే తప్పించి 25వ సినిమా గురించి క్లారిటీ అయితే రాదు. అప్పటిదాకా ఇటువంటి ఊహాగానాలు ఏమంటుందని రకరకాల రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో చూద్దాం అసలు నిజం ఏంటనేది త్వరలోనే మనకు తెలుస్తుంది. ఇక మైసూర్లో ముత్తువేల్ రజనీకాంత్ మైసూర్లో ల్యాండ్ అయ్యారు. ముత్తువేల్ పాండియన్ హీరో రజనీకాంత్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ రూపొందుతున్న తాజా చిత్రం జైలర్ 2. వీరి కాంబినేషన్లో 2023లో వచ్చిన హిట్ ఫిలిం జైలర్కు సీక్వెల్గా జైలర్ 2 చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాజీ జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. రజనీకాంత్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు మైసూర్లోనే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందట. అలాగే జైలర్ తొలి భాగంలో నటించిన శివ రాజ్ కుమార్ జైలర్ 2లో కూడా భాగమయ్యారని, ఈ మైసూర్ షెడ్యూల్లోనే రజనీకాంత్ శివరాజ్ కుమార్ల కాంబినేషన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం. రమకృష్ణ, మిర్నా మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఇక్కడ జాన్వీ కపూర్ది ఎందుకు ఇచ్చారు అనేది మరి తెలియదు. హ్యాపీగా జాలీగా ఏంటట సినిమా షూటింగ్. సో ఇది ముందు దీని జైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. లేకుంటే రజనీకాంత్ ఫ్యాన్స్ అట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రజనీకాంత్ 70 సంవత్సరాలు దాటిన వయసులో కూడా రజనీకాంత్ ఇట్లాంటి యాక్షన్ సినిమాలు చేయడం మనం ఆల్రెడీ చూసాం. కొన్ని వర్కింగ్ వీడియోస్ చూసాం, షూటింగ్ సంబంధించినటువంటి వర్కింగ్ వీడియోస్ చూసాం. దాంట్లో కూడా యాక్షన్ సీన్స్లో ఏ విధంగా రోపులతోటి పైకి లేచి తన్నటాలు లాంటివి చేయటం అనేది నిజంగా ఇది చాలా వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అంత ఏజ్లో అంత రిస్క్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్ అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే జైలర్ ఆల్రెడీ మంచి హిట్ అయినటువంటి జైలర్ సినిమా సంబంధించి ఇప్పుడు జైలర్ 2 అనేటువంటి సినిమాని సీక్వెల్గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని మైసూర్లో
షెడ్యూల్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఈ యొక్క వార్త. ఏది ఏమైనా కూడా రజనీకాంత్ కెరియర్లో మరి ఆయన ఆల్రెడీ గతంలో అనారోగ్యానికి గురి కావడం కూడా జరిగింది. పాలిటిక్స్లో వద్దాం అనుకునే పాలిటిక్స్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం, ఆరోగ్య కారణాల వల్లనే నేను బ్యాక్ వచ్చా అని చెప్పేసి అనడం, సినిమాలు చేయడేమో అని చెప్పేసి కొంతకాలం అనుకున్నాం. కొంతకాలం రెస్ట్ తర్వాత మళ్ళీ సినిమాలు చేయటం, ఆ సినిమాలు కూడా మంచి హిట్ సాధించడం, ఆ స్టార్డమ్ని ఇంకా కొనసాగడం అనేది ఎంతైనా కూడా మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఏదైనా ఆల్ ద బెస్ట్ రజనీ గారు. మీకు ఒక మంచి ఆరోగ్యంతో మరిన్ని సినిమాలు చేసి మీ అభిమానుల్ని అలానే సొసైటీకి మీరు అనుకున్నటువంటి సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్లో వారణాసి అట. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లో మొదలైందని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ హైదరాబాద్ శివారులో భారీ సెట్స్ను క్రియేట్ చేశారని తెలిసింది. ఇందులో భాగంగా వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారని బోగట్ట. ఈ సెట్స్కు 40 కోట్లకు పైనే ఖర్చు అయిందట. అంతేకాదు ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్లో పూర్తయిన తర్వాత టీం ఫారిన్కి వెళ్తుందని, అక్కడ ఫారెస్ట్ లొకేషన్స్ యాక్షన్ సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. సో ఇవన్నీ టాక్లే అనిపిస్తుంది, అటాలే ఇవన్నీ కూడా, మరి ఏది వాస్తవం తెలియదు. కాబట్టి కొంత ఇదే సెట్ వేసిన మాట వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే సినిమా రంగంలో ఎలా ఉంటుందంటే ఏ చిన్న టెక్నీషియన్ ఆ యొక్క సెట్లో పనిచేసినా కూడా ఒక అసిస్టెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ బాయ్ ఉండొచ్చు, ఎవరైనా కూడా దాంట్లో వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫిలిం నగర్లో కానివ్వండి, ఇటు కృష్ణానగర్, ఇందిరానగర్లో ఆ టాక్ అనేది వచ్చేస్తుంది. సో ఆ వచ్చిన టెక్నీషియన్ ద్వారా వచ్చినా కూడా దాంట్లో కొంత 100% నిజమైతే ఉంటుంది. మా సినిమా పరిశ్రమలో ఇది కూడా ఆగదు అంత ఈజీగా. మొత్తం బయట నుంచి తీసుకొచ్చేసి సెట్లు వేస్తే చెప్పలేం, కానీ హైదరాబాద్ శివార్లో సెట్ వేశారనేది వాస్తవం. అది వారణాసి సెట్ అనేది కూడా ఖచ్చితంగా నిజమే ఉంటుంది. రాజమౌళి లాంటి వాళ్ళు అంత పెద్ద సెట్ వేశారు అంటే ఖచ్చితంగా కీలక సన్నివేశాలు అయితే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద సినిమా అంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంటుందన్నారు. కొంత ఈ యొక్క టెంపుల్ నుంచి వెళ్ళేటువంటి క్రమంలో ఉంటుందని చెప్పేసి మనం ఆల్రెడీ విన్నాం. సో ఏదేమైనా కూడా రాజమౌళి లాంటి ఒక అగ్ర దర్శకుడు, ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ అయినటువంటి ఒక దర్శకుడి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా, అలానే చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మహేష్ బాబు హీరోగా వస్తున్నటువంటి సినిమా ఇది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఊహాగానాలే, కరెక్ట్గా వాస్తవంగా ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు కరుపు అంటే నలుపు అనే టైటిల్ని ఖరారు చేశారు. త్రిష హీరోయిన్గా నడుస్తున్న ఈ సినిమాలో ఇంద్రన్స్, నట్టి స్వస్తిక్, అనఘ, మాయారవి, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య కెరీర్లో 45వ సినిమాను భారీ బడ్జెట్తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పథకంపై ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కాగా శుక్రవారం ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించి టైటిల్ లుక్ను రిలీజ్ చేశారు. మేకర్స్ ఈ పోస్టర్లో ఓ దేవతా విగ్రహం ముందు సూర్య కత్తి పట్టుకొని కనిపిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత సూర్య, త్రిష కలిసి మళ్ళీ ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోవైపు ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ను ప్రకటిస్తారు అని చిత్ర యూనిట్ తెలిపారు. సూర్య సంబంధించి వాళ్ళ ఫాదర్ కూడా ఇండస్ట్రీ పర్సనే. ఆయన కూడా ఒక స్టార్ హీరోగా ఎదగటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సూర్యతో పాటు కార్తీ వాళ్ళ బ్రదర్ కూడా మంచి ఇమేజ్ని, మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. సో సూర్యకి గజనీ సినిమాతోటి తెలుగులో ఎలాంటి పాపులారిటీ వచ్చిందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. సో ఆ గజనీ డబ్బింగ్ సినిమా అయినప్పుడు కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా కంటే మించి వసూలు చేసింది. దాన్ని మనం చూసాం, అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. సేమ్ అల్లు అరవిందే దాన్ని అమీర్ ఖాన్తో హిందీలో కూడా రీమేక్ చేశారు అదే దర్శకుడితోటి. అది మురుగదాస్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ సినిమాతోటి సూర్య కెరీర్ అనేది పీక్ లెవెల్కి వెళ్ళింది తెలుగులో. దాని తర్వాత ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ కావడం, తెలుగు ప్రేక్షకులు సూర్యని ఓన్ చేసుకున్నారు. సో ఇదే క్రమంలో వరుస విజయాల్ని ఆయన తీసుకున్నారు. ఇప్పుడు 45వ సినిమా ఆయనది ఇప్పుడు షూటింగ్ జరుపుకోబోతోంది. ఈ క్రమంలో ఒక కమెడియన్ దర్శకత్వంలో కూడా అతను నటించబోతున్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదేమైనా ఇప్పుడు డైరెక్ట్గా ఒక తెలుగు సినిమా కూడా మనకు చేస్తున్నాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, డైరెక్ట్ తెలుగు సినిమా, తెలుగు దర్శకుడితో చేస్తున్నటువంటి సినిమా కూడా ఉంది. మా ప్రొడ్యూసర్ కూడా తెలుగు వాళ్ళే. ఏదేమైనా సూర్య కెరియర్ కొద్దిగా ఒడుదొడుకుల్లో ఉన్నమాట వాస్తవం. లాస్ట్ వచ్చినటువంటి 2 సినిమాలు కూడా అనుకున్నంతటువంటి ఫలితాలను అయితే పొందలేదు. ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే సినిమాలు ఎక్కువ కేర్ తీసుకొని చేస్తున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది. ఈ క్రమంలో
సూర్య మంచి హిట్ సాధించి మళ్ళీ ఆయన ఏదైతే ఆయన ఫాలోయింగ్ ఉందో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి చేరువలో ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈనాడు సినిమా పేరు చూద్దాం. ఇక ఈనాడు సినిమా పేజీకి వస్తే వెంకటేష్ వెంకీ రాకకు వేలాయే. కథానాయకుడు చిరంజీవి తన 157వ చిత్రాన్ని చకాచకా పరుగులు పెట్టిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాహు గరపటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. ఇందులో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ పాత్ర కోసం ఆయన రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో హైదరాబాద్లో మొదలు కానున్న కొత్త షెడ్యూల్లో తాను ఈ చిత్రం సెట్లోకి అడుగు పెడుతున్నట్టుగా సమాచారం. వెంకీ పాత్రకు ఈ కథలో ఎంత ప్రాధాన్యత ఉంది, దీనికోసం ఆయన దాదాపుగా నెల రోజులు డేట్స్ కేటాయించారని, జూలై నెలాఖరు నాటికి తన పాత్ర చిత్రీకరణ పూర్తి కానుందని తెలుస్తోంది. ఆ వెంటనే ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నట్టుగా తెలిసింది. ఇక చిరు అనిల్ సినిమా ఇటీవలే మసూరిలో 2వ షెడ్యూల్ ప్రారంభించుకోగా తాజాగా ఇది పూర్తయినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో భాగంగా చిరు నైన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. వినోదం, యాక్షన్ అంశాలు మెరుగుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సో మనం మెగాస్టార్ సంబంధించి ఈ సినిమాకు సంబంధించి మాత్రం రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాకు సంబంధించి వెంకటేష్ దాంట్లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా గతంలో ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, మనం చెప్పాం కూడా. సో ఈ క్రమంలో ఇప్పుడు 2 షెడ్యూల్ అయితే అయిపోయింది. 3rd షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుందని, ఆ హైదరాబాద్లో జరగబోయేటువంటి షెడ్యూల్ ఏదైతుందో దాంట్లో వెంకటేష్ పాత్ర ఏదైతుందో ఆ పాత్రకు సంబంధించినటువంటి సన్నివేశాలను చిత్రీకరిస్తారనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్. అయితే తాజాగా మనకేంటంటే సంక్రాంతికి వస్తున్న లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వెంకటేష్ ఇంతవరకు కూడా ఏ సినిమా కూడా సైన్ చేయలేదని చెప్పేసి అనుకున్నాం. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్కి కొంత గ్యాప్ దొరకటం, అల్లు అర్జున్ గారండి, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరు బిజీగా ఉండటంతో వాళ్ళతో సినిమా చేయాలనుకున్న త్రివిక్రమ్ చెర్రీతోటి రామ్ చరణ్ తోటి సినిమా అనుకున్నాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తాజాగా మనకి ఫిక్స్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా రాబోతుందని. వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్గా ఇంతవరకు సినిమా చేయనప్పటికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమాలు ఏవైతున్నాయో మల్లీశ్వరి, అలాగే నువ్వు నాకు నచ్చావు, ఈ 2 సినిమాలు కూడా డైలాగ్స్ పరంగా కానివ్వండి, కథా పరంగా కానీ సూపర్ హిట్ అయిన విషయం మాకు తెలిసింది. ఇప్పటికీ కూడా నువ్వు నాకు నచ్చావు కానీ మల్లీశ్వరికి సంబంధించినటువంటి సీన్లు పదే పదే చూసేటువంటి సినిమా అభిమానులు, త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులు, అలానే వెంకటేష్ అభిమానులు చాలామంది ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. సో ఈ క్రమంలో ఈ కాంబినేషన్కి అయితే మంచి క్రేజ్ ఉంది. సో ఆ సినిమాకు సంబంధించి నెక్స్ట్ మంత్ షూటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఈలోగా ఈ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించి వెంకటేష్ సంబంధించిన పాత్రని మొత్తాన్ని కూడా షూటింగ్ కంప్లీట్ చేసేటువంటి ఆలోచన ఉన్నారు వెంకీ. సో ఇది వెంకటేష్ సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్. అభిమానులకు గొప్ప అనుభూతినిచ్చే వార్, ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేటికల్ అనుభూతిని అందించేలా వార్ 2ను రూపొందించాం అన్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలని అయాన్ ముఖర్జీ పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టపడిన వార్కు కొనసాగింపుగా దీన్ని రూపొందించాం. అందుకే వార్ 2ని ఓ పెద్ద బాధ్యతగా తీసుకుని దానిపై నాదైన ముద్ర వేసేందుకు చాలా కష్టపడ్డా. దర్శకుడుగా నాకు ఇదే తొలి సినిమా అన్నట్లుగా భావించి రూపొందించా. ఇది భారతీయ సినిమాలోని 2 పెద్ద హీరోల్ని ఒకే చోట చేర్చేలా చేసే చిత్రం. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో, వాళ్ళ అంచనాలకు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, తారక్ హృతిక్ల మధ్య సంఘర్షణను, వీటికి తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలని ఆసక్తికరంగా రూపొందించడానికి చాలా సమయం పట్టింది. ఇది తప్పకుండా ఇరు హీరోల అభిమానులకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉండనుంది. భారతీయ సినిమా వేడుక చేసుకునేలా ఉంటుంది అన్నారు అయాన్.
ఇది తారక్ అండ్ హృతిక్ రోషన్ సంబంధించిన వార్ 2 సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్. అంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకుడు ఇచ్చినటువంటి ఇది. అదే ఆయన చెప్పేది ఒకటే, వార్ హిట్ అయిన తర్వాత వార్కి కొనసాగింపుగా వార్ 2 సినిమా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సినిమాకి ఫస్ట్ పార్ట్కి ఏదైతే అభిమానులారో వాళ్ళందరూ 100% కూడా వార్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎవరైతే ఆ అభిమానులకి నిరాశపరచకూడదు, అంటే వార్కి సంబంధించిన దానికంటే అంతకు మించి ఉండాలి, అందుకోసమే ఈ కథను సిద్ధం చేయడానికి నేను చాలా టైం తీసుకున్నాను. అదేవిధంగా చిత్రీకరణలో కూడా ఇద్దరు హీరోలు కూడా పెద్ద హీరోలు, ఇటు తారక్ కానీ హృతిక్ రోషన్ కానీ ఇండియా వైడ్గా వాళ్ళకి అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల యొక్క అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళ హీరోలను చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. అదేవిధంగా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ ఇమేజ్ని కానివ్వండి, ఆ యొక్క సన్నివేశాల్లో ఆ వార్ సీక్వెన్స్ కానీ, ఇద్దరు యొక్క ప్రియారిటీ, ఇద్దరు పాల్గొన్నటువంటి యాక్షన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని, ఇది ఖచ్చితంగా ఇండియన్ ఫిలిం గర్వించదగ్గ సినిమా అవుతుందని చెప్పేసి అయాన్ ముఖర్జీ నిన్న పాత్రికేయ సమావేశంలో ఆయన యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది వార్ 2 సంబంధించిన అప్డేట్స్. ఇక త్వరలో ఆగస్టులో రాబోతున్న ఈ సినిమా సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. శ్రీలంక పర్యటన ఓ మరపురాని అనుభవం. మలయాళ అగ్రగత నాయకుడు మోహన్ లాల్ ముమ్ముట్టి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే చిత్రానికి సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ని కోసం శ్రీలంక వెళ్ళారు మోహన్ లాల్. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటులో అక్కడ ప్రధానమంత్రి హరిణి అమరసూర్యను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. శ్రీలంక పార్లమెంటుకు నన్ను ఆహ్వానించడం ఎంతో గౌరవంగా ఉంది. ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, స్పీకర్ జగత్ విక్రమ్ రత్న, డిప్యూటీ స్పీకర్ రజ్వీ సాలిహ్, నా స్నేహితుడు ఇషాంత్ రత్నకేలను కలవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు. శ్రీలంక పర్యటన ఒక మరపురాని అనుభవం అని రాసుకొచ్చారు మోహన్ లాల్. అజిత్ చిత్రంలో మోహన్ లాల్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకులు ఆరించిన కథానాయకుడు అజిత్. ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ చిత్రాన్ని దర్శకుడు అదిక్ రవిచంద్రన్తో మరో సినిమా పట్టాలెక్కిస్తున్నారు, సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఈ ఏడాది చివరిలో సెటిల్ పైకి వస్తుంది. కాగా ప్రధాన తారాంగణాన్ని ఖరారు చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగా ఓ ముఖ్య పాత్ర కోసం మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ రంగంలోకి దించేలా చూస్తున్నారు. సో అజిత్ సంబంధించి అంటే మోహన్ లాల్ మాకు తెలుసు, ముమ్ముట్టి మోహన్ లాల్ ఇద్దరు కూడా మలయాళంలో స్టార్ హీరోస్, సీనియర్ అండ్ స్టార్ హీరోస్. సో ఈ క్రమంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి శ్రీలంకలో షెడ్యూల్ షూటింగ్ ఉండటం, దాంట్లో మోహన్ లాల్ని అక్కడ ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, గవర్నర్ అందరూ కూడా అతన్ని పిలిచి అతన్ని మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఆయన యొక్క ఫీలింగ్స్ని మీడియాతో పంచుకున్నారు. ఇకపోతే మోహన్ లాల్ చూసాం మనం ఆల్రెడీ తారక్ తోటి జనతా గ్యారేజ్లో నటించడం, అలానే కొన్ని సినిమాల్లో నటించడం మనం చూసాం. రీసెంట్గా కన్నప్పలో కూడా ఒక గెస్ట్ రోల్లో యాక్ట్ చేశారు. ఇదే క్రమంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో ఎవరైతే అజిత్ దర్శకత్వం వహించిన దర్శకుడితోటి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమాలో మోహన్ లాల్కి ఒక ముఖ్య పాత్ర ఉందనేది ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్. తనకు నా శరీరం నాకు ఇష్టం అంటున్న శృతి హాసన్ ఏంటో మరి చూద్దాం. తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేందుకు ఇష్టపడుతుంది నటి శృతి హాసన్. తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు ఆమె. ఇదే అంశంపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు. టీనేజ్లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే సర్జరీ చేయించుకున్నా. అలాగే ముఖం మరింత అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా వాడా. దీంట్లో దాచుకునేది ఏమీ లేదు. నేను ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలు చెప్పా. కొందరు వీటిని బయటకు చెప్పడం ఎందుకని దాచుకుంటారు. నేను వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, కానీ నాలా ధైర్యంగా చెప్పుకునే వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏమో భవిష్యత్తులో వయసు పైబడ్డాక ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకుంటానేమో. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా శరీరం నా ఇష్టం. ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది అని శృతి హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె రజనీకాంత్తో కూలీలో నటిస్తున్నారు. ఇది ఆగస్టు 14 థియేటర్లో రానుంది. కొద్దిగా బోల్డ్ హీరోయిన్గా చెప్పచ్చు, బోల్డ్ అమ్మాయిగా చెప్పవచ్చు. కమల్ హాసన్ కూతురు అయినటువంటి శృతి హాసన్ మొదటి నుంచి కూడా చాలా వివాదాల్లో ఉన్నారు. మనకు తెలుసు కమల్ హాసన్ కూడా ప్లే బాయ్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా చాలామంది హీరోయిన్స్తో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవటం, భార్యలను కూడా మార్చడం, అంటే ఏ కారణమైనప్పుడు కూడా సారిక తర్వాత గౌతమి, సో ఇలా ఇప్పుడు గౌతమి కూడా లేరు. సో అంతకుముందు కూడా పలువురు తెలుగు హీరోయిన్లతో కూడా ఆయనకి ఎఫ్ఐఆర్ ఉన్న విషయం సినిమా రంగంలో అయితే చాలామంది అనుకుంటారు, బయట తెలియకపోవచ్చు. కానీ
సో ఈ క్రమంలో ఆయన ఏ సినిమాలో హీరోయిన్ ఉంటే ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ అనేది నడుస్తుంది. ఆ తర్వాత కొంత కాలం పాటు వాళ్ళతోటి రిలేషన్షిప్లో ఉండటం, ఇష్టం ఉంటే కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉండటం, తర్వాత మళ్ళీ అది కట్ కావడం అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదే క్రమంలో పిల్లలు ఇద్దరు అమ్మాయిలకు కూడా కమల్ హాసన్ చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. దాంట్లో శృతి హాసన్, పెద్ద అమ్మాయి అయినటువంటి శృతి హాసన్ మొదటి నుంచి కూడా పాప్ సింగరే కాకుండా తను ఆర్టిస్ట్ కూడా అయింది. సో ఆమె అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అనేది ఇక్కడ వార్త. సో ఇది పెద్ద విషయం కూడా కాదు, ఎందుకంటే చూసాం మనం గతంలో శ్రీదేవి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నతో సినిమా రంగంలో ముందుగా ప్లాస్టిక్ సర్జరీ అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీదేవి గుర్తొస్తుంది. శ్రీదేవి ముక్కు కొంత లావుగా ఉంటే షార్ప్నెస్ కోసం అని చెప్పేసి ముక్కుకు సర్జరీ చేయించుకున్న విషయం అప్పట్లో 80s 90sలో బాగా వినిపించేటువంటి వార్త. దాని తర్వాత చాలామంది చేయించుకున్నారు, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. సో రీసెంట్గా మనం సమంత కూడా ఇచ్చాం. సమంత మొదటి సినిమాకి ఇప్పుడు చూస్తే అన్ని సినిమాలు చెక్ చేస్తే ఒక 4-5 సార్లు సర్జరీ చేయించుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫేస్లో అంత చేంజెస్ అనేది ఉంది. ఒకసారి ఆ ఫోటో చూస్తే అసలు ఆ సమంతనైనా కాదా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. అంతగా తను ప్లాస్టిక్ సర్జరీలతోటి ఫేస్ మార్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈమె ఫస్ట్ పాప్ సింగర్గా వచ్చినప్పుడు పెద్దగా అంతగా అందంగా లేదు, కలర్ అయితే ఉంది కానీ అంత పెద్దగా అందంగా లేదని అనుకునేది, వాయిస్ బాగుంది అనుకునేది. కానీ ఆ కాలక్రమంలో తను సర్జరీ చేసుకోవడం ద్వారా ముఖ్యంగా నోస్ చేసుకోవడం ద్వారా లిప్స్ కూడా ద్వారా కొంత లుక్ మంచిగా వచ్చినటువంటి లుక్. సో చాలామంది ఏంటంటే ఇది ఓపెన్గా చెప్పరు, తనేమంటారు నా ఇష్టం, వాళ్ళ యొక్క ఉద్దేశంలో చెప్పకపోవచ్చులే కానీ నాకు అటువంటి ఏం లేదు, నేను చేయించుకుంటాను, ఫ్యూచర్లో కూడా చేయించుకుంటాను, నేను చేయించుకునే విషయాన్ని ఓపెన్గా చెప్తాను, నా బాడీ నా ఇష్టం వచ్చిన షేప్లో నా బాడీని నేను మార్చుకుంటానని బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తుంది శృతి హాసన్. సో దీనికి సంబంధించినటువంటి వార్త తను ఈ యొక్క బాడీ విషయంలోనే కాదు, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో కూడా అలానే ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తుంది. నేను ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్తో ఉన్నానని, రిలేషన్లో ఉన్నానని, బ్రేకప్ అయిందని, రకరకాలుగా నేను మద్యం సేవిస్తానని, అతిగా మద్యం సేవించడం వల్ల బాడీ షేప్ అవుట్ అయిందని, ఇలా రకరకాలుగా గతంలో కూడా మనం తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే విన్నాం. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఉన్న హీరోయిన్లు ఒకప్పట్లాగా లేదు పరిస్థితి, అన్నీ ఓపెన్గా ఉంటున్నారు. సో ఓపెన్గా మీడియా కూడా చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో అది వాళ్ళ కెరీర్కి ప్లస్ మైనస్ అనేది తర్వాత సంగతి. కానీ ఏదేమైనా కూడా శృతి హాసన్ ఓపెన్గా ఇటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సూర్యకి సంబంధించింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ప్రత్యేకమైన స్పై థ్రిల్లర్ దురంధన్, ఈమెవరు, సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, ప్రముఖ న్యాయవాది పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ జంటగా. సో ఇది కూడా అయిపోయింది. జూలై నుంచి లడఖ్లో ఇది వార్ 2 ఇంజూస్ చేసాం. సల్మాన్ ఖాన్ హీరోగా వార్ బ్యాక్డ్రాప్తో ఓ సినిమా రాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ కేర్ ఆఫ్ అయినటువంటి అపూర్వ లఖియా దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియన్ మోస్ట్ ఫియర్లెస్ 3 పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించబోతున్నట్టుగా 2020లో చైనా ఆర్మీతో గల్వాన్ వ్యాలీలో జరిగిన యుద్ధంలో భారత జవాన్లు చూపిన ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ పోరులో సూర్యాపేటకు చెందిన కల్నల్ బి సంతోష్ బాబు బీహార్ రెజిమెంటల్ 16వ బెటాలియన్ని నడిపించారు. ఆయన పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నట్లుగా ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడంతో మేకోవర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు సల్మాన్ ఖాన్. పర్ఫెక్ట్ ఫిజిక్తో కనిపించేందుకు డైట్తో పాటుగా జిమ్ వర్కౌట్ చేస్తున్నాడు. అలాగే ఆర్మీ హెయిర్ కట్లో కొత్తగా కనిపిస్తున్నాడు. సో బి సంతోష్ బాబు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బి సంతోష్ 2020 అనుకుంటా కదా, 2020లో చైనాలో జరిగినటువంటి ఏదైతే ఉందో, చైనాతో ఆ బార్డర్లో జరిగినటువంటి ఇష్యూలో అతను చనిపోవడం జరిగింది. బీహార్ సంబంధించినటువంటి ఒక టీంని లీడ్ చేస్తున్నటువంటి మన సంతోష్ ఆ రోజు చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూసాం. అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్గా భారీగా వారి భార్యకి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా కోట్ల రూపాయల నగదుని ప్రకటించారు. అలానే ప్లేస్ని హైదరాబాద్లో ఇంటి కోసం స్థలాన్ని ఇలా చాలా చేశారు. సో ఏదేమైనా కూడా అన్నిటికీ ఆయన అర్హుడు. ఎందుకంటే అంత రేంజ్లో ఉన్నటువంటి ఒక కల్నల్ చైనా వారిలో తన యొక్క వీరమరణం పొందిన విషయం మాకు తెలిసిందే. అయితే మన ఎవరికి రానటువంటి థాట్ అక్కడ సల్మాన్ ఖాన్ ఆ యొక్క నిర్ణయం తీసుకుంటుంది. ఆయన ఒక బుక్ ఆల్రెడీ వచ్చింది ఆ వారికి సంబంధించి. ఆ వారికి సంబంధించిన వారికి సంబంధించిన బుక్ రాశారు. ఆ బుక్కుని ఆధారంగా సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టుగా మనకి ఈ యొక్క వార్త. సో ఏదేమైనా కూడా వార్ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలకి మంచి గుర్తింపు అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా
ప్రేక్షకులు చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ క్రమంలో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి మేకవర్తో ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఆల్రెడీ మంచి బాడీతో ఫిట్గా ఉండే సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం ఇంకా తన బాడీని డెవలప్ చేసినట్టుగా ఆ యొక్క న్యూస్ అయితే ఇక్కడ మనకి వచ్చింది మీడియాలో. ఇది దానికి సంబంధించిన వార్త. ఇంకా ఓకే అయిపోయింది కానీ రైట్ యా ఇక మనం దాదాపుగా అన్ని పేపర్లో కూడా అదే ఉంది. సో ఇవన్నీ మనం చూసేసాం. అన్ని న్యూస్ పేపర్లో కూడా దాదాపుగా ఇవే న్యూస్ కవర్ అయ్యాయి. ఇది ఇకపోతే నిన్న రిలీజ్ అయినటువంటి కుబేరా సినిమా గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం కుబేరా చిత్రం చాలా సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొట్టమొదటి రోజే దాదాపు 80% ఆఫ్ రెవెన్యూని ఏదైతే వాళ్ళు ఖర్చు ఉందో దాన్ని రాబట్టుకోగలిగింది ఒక్క రోజులోనే అని చెప్పేసి అన్నారు. దాదాపు 85 కోట్ల రూపాయల ఖర్చు అయినటువంటి ఆ బిజినెస్ సంబంధించి అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి 60 CR వరకు మొదటి రోజే కలెక్షన్ వచ్చిందనేది ఒక వార్త. ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల యొక్క కెరియర్లో ఇది ద బెస్ట్ కలెక్షన్ వచ్చినటువంటి సినిమాగా అనుకోవచ్చు. సో దీంట్లో పెద్ద స్టార్ హీరోస్ లేరని చెప్పుకోవచ్చు. అంటే నాగార్జున బాగా భారీగా ఓపెనింగ్ తీసుకొచ్చేటువంటి హీరో ఏం కాదు. అలానే ధనుష్ కూడా డైరెక్ట్గా మనకి తెలుగు హీరో అయితే కాదు కాబట్టి ఇద్దరికి కూడా ఓపెనింగ్స్ తీసుకొచ్చేటువంటి అంత గట్స్ అయితే లేవు. కానీ ప్రాపర్ పబ్లిసిటీ అలానే శేఖర్ కమ్ముల మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ గతంలో ఎప్పుడు లేనట్టుగా దీనికి మంచి మీడియా కవరేజ్ కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా సక్సెస్ అయింది. ప్రజల్లో ప్రేక్షకుల్లో ఒక మంచి పాజిటివ్ ఆలోచనలతో అయితే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా అద్భుతంగా ఉందని చెప్పి వచ్చింది. ఫస్ట్ రోజు రిజల్ట్ మాత్రం సూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది. ఈ క్రమంలో నిన్న ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా సాటర్డే సండే ఈ 2 రోజులు కూడా హౌస్ఫుల్గా నడిచేటువంటి అవకాశం 100% ఉంది. ఈ క్రమంలో ఈ వారంలోనే మంచి విజయం సాధించి 100 కోట్లకు పైగా ఖచ్చితంగా రాబట్టగలుగుతుంది. డౌట్ లేదు ఆ విషయంలో. సో ఎన్ని కోట్లు అనేది ఇంకా మనకి మండే తర్వాత తెలుస్తుంది. మండే వరకల్లా 100 దాటిపోతుంది, డౌట్ లేదు ఆ విషయంలో. సో ఎన్ని వందల కోట్లు రిలీజ్ చేస్తుందో చూడాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది, ఆల్రెడీ తమిళ్ ధనుష్ సంబంధించి తమిళ్ ఎలా ఉంది, మిగతా ఎలా ఉంది అనేది కూడా మనకి రేపు ఎల్లుండి కల్లా మనకు కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. ఏదేమైనా కూడా ఇది ఒక శుభ పరిణామం. శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి ఒక మంచి హిట్ పడిందని చెప్పి అనుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇంకా బాగా ఈ సినిమా ఆడి ఈ యొక్క దర్శకుడికి ప్రొడ్యూసర్లకి మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుందాం. ఇది కుబేరా సంబంధించినటువంటి తాజా అప్డేటు. ఇలా మీరు సినిమా సంబంధించిన వార్తలు ఏ రోజుకి ఆ రోజు మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మీకు మీ నోటిఫికేషన్స్ ద్వారా మీకు రావడం ద్వారా మీరు దాన్ని చూసేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి టాలీవుడ్ సంబంధించినటువంటి న్యూస్ అలానే ఫిలిం న్యూస్ అనేది మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.